మెగాస్టార్ చిరంజీవి కాదు పద్మవిభూషణ్ చిరంజీవి. ఇప్పుడు ఈ పేరు అక్రాస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రతి తెలుగోడిని గర్వపడేలా చేస్తోంది. దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో రెండోది అయిన పద్మవిభూషణ్ చిరుకు రావడం అందరినీ చిందేసేలా చేస్తోంది. మరి ఈ అవార్డు తనకు రావడంపై చిరు ఏమంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారు? ఇదే విషయాన్ని నేరుగా తన అభిమానులను అడ్రస్ చేస్తూ ఈ అవార్డు తనకు వస్తుందనుకోలేదన్నారు మెగాస్టార్ చిరంజీవి. రిపబ్లిక్ డే సందర్భంగా చిరు బ్లడ్ బ్యాంక్ లో జెండా ఎగరవేసిన చిరు ఈ గణతంత్ర దినోత్సవం తనకు చాలా ప్రత్యేకమైనది అన్నారు. 45 ఏళ్ల కలామ్మ తల్లికి సేవ చేసుకోవడం, సామాజిక సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నా అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఎవరిని చూసుకుని అంటే నా అభిమానులను చూసుకుని. నా అభిమానులు లేకపోయి ఉంటే కనుక నేను ఎంతగా స్పందించినా, ఎంతగా ఇలాంటి విషయాల్లో ముందంజ వేసినా సరే అది ఇంత సుదీర్ఘంగా, ఇంత గొప్పగా ఒక యజ్ఞంలాగా ముందుకు కొనసాగేది కాదు. తన సేవలను గుర్తించి 2006లో తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డు చాలా ఎక్కువ అన్నట్టు చెప్పిన చిరు ఈ ఏడాది తనకు పద్మవిభూషణ్ రావడం ఊహించని సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. రిపబ్లిక్ డే ప్రత్యేకత ఏమిటి అంటే నా ఈ సేవలన్నీ గుర్తించి 2006లో నాకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అదే చాలా ఎక్కువ, చాలా ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే ఎదురు చూడని, నేను ఊహించినటువంటిది ఈ సంవత్సరం ఈ 2024 రిపబ్లిక్ డే సందర్భంగా నేను నా సేవలను గుర్తించి, అది కళాసేవ అయితేనేమి, సామాజిక సేవ గుర్తించి పద్మవిభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది నా అంతరంతరాల నుంచి హృదయపూర్వకంగా నేను దీనికి కారణభూతులైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.